ప్లాంట్లు పెడుతున్నారు. మీకు అచ్యుతాపురం సెడ్జ్ మీకు తెలుసు, బ్రాండ్ ఎక్సెప్రాల్ అని ఒక జపాన్ కంపెనీ వచ్చింది. వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఈ కాటన్ని కెమికల్స్లో కలిపి అది ప్రాసెస్ చేసిన వాటర్ వదిలేస్తారు పూడి మడకలో. సో తీర ప్రాంతం సీ పొల్యూషన్ వల్ల ఏమవుతుందంటే మత్స్యకారులకి కావలసిన మత్స్య సంపద చచ్చిపోతుంది. సీడ్ కెమికల్ వలన సీడ్ చనిపోవటం వల్ల ఏమవుతుందంటే మత్స్యకారులకి మత్స్య సంపద దొరకటం లేదు. అది కాకుండా ఉదూత్ తర్వాత మీకు తెలుసు, ఉదూత్ తర్వాత ఏంటంటే సైంటిఫిక్గా డిప్లేషన్ ఆఫ్ ఫిష్ ఏమైందంటే మీకు కెరటాల్ ప్యాటర్న్లో తేడా వచ్చింది. ఉదూత్ తర్వాత రావడం వల్ల ఏమైంది, ఈ ఫిష్ అనేది డిప్లేట్ అయిపోయింది, తగ్గిపోయింది టోటల్గా. సో ఇలాంటి పరిస్థితుల్లో మత్స్యకారుల జీవితాలు సాగుతున్నాయి. కాబట్టి గవర్నమెంట్స్ ఏంటంటే శ్రద్ధ అస్సలు తీసుకోవట్లేదు. ఇప్పుడు రిజర్వేషన్లో ఇంకోటి చూద్దాం, సోనియా గాంధీ గారు ఆ రోజు వచ్చినప్పుడు ఏయూ గ్రౌండ్స్లో ఎస్టీలో కలుపుతామన్నారు. మోడీ గారు వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ మత్స్యకారుని కలపాలి అని అన్నారు. ఆ తర్వాత ఏం చేయలేదు. మీకు ఇంకో విషయం ఏంటంటే మత్స్యకారులు పక్క ఒరిస్సా ఎంత ఉంటుందో, అచ్యుతాపురం దాటిన తర్వాత ఒరిస్సా బోర్డర్ దాటితే మనం అక్కడ వాళ్ళు ఎస్టీ. కాబట్టి నేను అనేది ఏంటంటే స్టేట్ గవర్నమెంట్స్ అనేవాళ్ళు ఒక హామీ ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళు దాని గురించి ఎటువంటి ప్రయత్నమైనా చేసి మత్స్యకారులు బాగోగులకి వాళ్ళు వెనుకబాటుతనాన్ని నుంచి బయటికి తేవడానికి ప్రయత్నం చేయాలి. ఏ గవర్నమెంట్ వచ్చినా చేసేదేం లేదు. ఇప్పుడు విషయం మేము ఎందుకంటే మా బాధ వ్యక్తం చేయడానికి, మత్స్యకారులకు జరిగిన అన్యాయాన్ని వ్యక్తపరచడానికి ఇవాళ ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ వరకు మాకు రాజకీయ ప్రాధాన్యత లేదు. ఎక్కడ చూసినా కూడాను మమ్మల్ని ఆట బొమ్మల్లా వాడుకుంటున్నారు తప్ప ఈరోజు మేము రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా కూడా మా మత్స్యకారులు ఒక యూనిటీగా ఉన్నారు. ఈరోజు ఏంటంటే ఈ పార్టీలు ఏం చేస్తున్నాయి, మమ్మల్ని విడగొట్టడానికి ట్రై చేస్తున్నాయి. కానీ మేము ఒకటే చెప్తున్నాము, మేము ఎట్టి పరిస్థితిలో విడిపోయే పరిస్థితి లేదు. మేమందరం ఐక్యతంగా ఉన్నాము. రేపు రాష్ట్రంలో 25 నియోజకవర్గంలో మేము చాలా బలంగా ఉన్నాము. ఆర్థికంగా ఈరోజు మేము ఎదుగుదలలో ఉన్నాము. ప్లస్ సామాజికంగా కూడాను అన్ని రాష్ట్రాల్లో ఎలాగైతే మాకు ప్రాతినిధ్యం వహిస్తున్నారో మాకు 2 ఎంపీల స్థానాలు కంపల్సరీగా కేటాయించాలి. మళ్ళీ దాంతోపాటు 25 నియోజకవర్గంలో మేము ఎక్కడైతే ఉన్నామో ఎస్సీ ఎస్టీలకి ఏ విధంగా అయితే కేటాయిస్తున్నారో అన్ని పార్టీలు కూడాను మమ్మల్ని చేర్చాలని ప్రయత్నం చేస్తాము. మీరు తీర ప్రాంతంలో ఏ గ్రామాన్ని సందర్శించాలన్నా మా మత్స్యకారులు సీట్లు ఇవ్వకుండా ఎవ్వరు కూడాను ఒక్కరు కూడా చెప్తున్నాను, ఈరోజు రాజకీయ పార్టీలు ఏ ఒక్క పార్టీ కూడాను వచ్చే పరిస్థితి లేదు. మేము అడ్డుకుంటాము. 3 లక్షలు జనాభా మా మత్స్యకారులు ఉన్నారు మా శ్రీకాకుళం జిల్లాలో. మరి ఇక్కడ వైజాగ్ కానీ లేదంటే కాకినాడ కానీ మరి మిగతా ఇతర రాష్ట్రాల్లో కూడా 1,50,000 వరకు సెటిలర్లు ఉన్నారు. అంటే ఇక్కడ నుంచి వలస వెళ్ళిపోయి అక్కడ సెటిల్ అయిపోయి మత్స్యకారులు చాలామంది జీవిస్తున్నారండి. అయితే ప్రభుత్వాలు మారుతున్నాయి, ఎలక్షన్స్ వస్తున్నాయి. వచ్చిన ప్రతి ఒక్క నాయకులు కూడా అనేక రకాలుగా మా స్థితిగతులను చూసి మాలో అమాయకత్వాన్ని చూసి మమ్మల్ని మా అవసరాల నిమిత్తం ఏవైతే ఉన్నాయో అనేక రకాలుగా హామీలు ఇస్తున్నారు తప్ప నేటి వరకు ఆ హామీలని ఒక్క నాయకుడు కూడా ఈరోజు వరకు ముందుకు వచ్చి నెరవేర్చిన సందర్భాలు అయితే లేవని మీ అందరికి కూడా తెలియజేస్తారు.